అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు చదువుతున్న కథ ఏమీ లేదు. ఒక గ్రామంలో రాజయ్య అనే నిరుపేదవాడు ఉండేవాడు. అతను రోజు అడవికి పోయి కట్టెలు, పనికి వచ్చే ఇతర వస్తువులు తెచ్చుకొని వాటితో జీవయాత్ర గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు రాజయ్య అదృష్టం బాగుండి అడవిలో బోలెడన్ని వస్తువులు దొరికాయి. ఆ రోజు మోపు కాస్త పెద్దదయ్యింది. దాన్ని నెత్తికెత్తుకోవాలంటే ఎవరి సహాయమైనా కావాలి. ఎవరైనా కనిపిస్తారేమోనని రాజయ్య అటూ ఇటూ చూస్తూ ఉంటే సంగరజిత్తు అనేవాడు అటుగా వచ్చాడు. ఈ సంగరజిత్తు పెద్ద పేచీకోరు. అవకాశం దొరికితే చాలు వాడు ప్రతి వాళ్ళ దగ్గర డబ్బు గుంజేవాడు. సంగరజిత్తును చూడగానే రాజయ్య, సమయానికి వచ్చావు, ఈ మోపు కాస్త నా నెత్తికి ఎత్తిపెట్టు అన్నాడు. అలాగే ఎత్తుతాను గాని నేను సహాయం చేసినందుకు నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏమున్నది అని సంగరజిత్తు రాజయ్యని అడిగాడు. ఏమీ లేదు సంగరజిత్తు అన్నాడు రాజయ్య. సరే అయితే అని సంగరజిత్తు రాజయ్యకు మోపు ఎత్తిపెట్టి, నీ దగ్గర ఉన్నదేదో ఇట్లా పారేయి, నా దారిన నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఏమీ లేదు అని ముందే చెప్తిని కదా సంగరజిత్తు అన్నాడు రాజయ్య. నేను కాదన్నానా? ఆ ఏమీ లేదు అనేదే పడేయి అన్నాడు సంగరజిత్తు. నా దగ్గర ఏమీ లేదన్నాను కానీ ఏమీ లేదు అనే వస్తువు ఉన్నదనలేదు అన్నాడు రాజయ్య. సంగరజిత్తు దుర్బుద్ధికి లోపల వ్యధ పడుతూ, అదంతా నాకు తెలియదు, నీ దగ్గర ఏమున్నదంటే ఏమీ లేదు ఉన్నదన్నావు, అదన్నా పడేయి, లేదా నీ కట్టెల మోపన్నా నా పరం చేసేయి, తెలిసిందా అన్నాడు సంగరజిత్తు మొండిగా. సంగరజిత్తు వైఖరి చూసి సాత్వికుడైన రాజయ్యకే మంట పుట్టుకొచ్చింది. నీ వేషాలు కట్టిపెట్టి గ్రామాధికారి దగ్గరకు పద, ఆయనే న్యాయం చెప్తాడు అని రాజయ్య సంగరజిత్తుతో సహా గ్రామాధికారి వద్దకు వచ్చాడు. గ్రామాధికారి ఇద్దరి మాటలు విని సంగరజిత్తును, నువ్వు ఈ రాజయ్యకు సహాయం చేసినప్పుడు ఏమడిగావు అని అడిగాడు. అతడు నెత్తికి కట్టెల మోపు ఎత్తే ముందు నీ దగ్గర ఇవ్వడానికి ఏమున్నదని అడిగాను అంటే ఏమీ లేదు అన్నాడు సంగరజిత్తు. తరువాత నువ్వు సహాయము చేశావు, ఏమిస్తాడని సహాయం చేశావు అని గ్రామాధికారి అడిగాడు. తన దగ్గర ఏమీ లేదు ఉన్నదన్నాడు కదండి, అదే ఇస్తాడనుకుని సహాయం చేశాను అన్నాడు సంగరజిత్తు. ఇంతకు అతను నీకు ఇచ్చిందేమిటి అని గ్రామాధికారి అడిగాడు. ఏమీ లేదు అన్నాడు సంగరజిత్తు. అంటే నువ్వు అడిగినదే అతను ఇచ్చాడన్నమాట. అతని దగ్గర ఉన్నది ఏమీ లేదు, అతను నీకు ఇచ్చినది ఏమీ లేదు. ఇంకెందుకు తగాదా పెట్టి మోపు ఇచ్చేయమంటున్నావు? ఈసారి ఇటువంటి అక్రమాలు చేశావంటే నిన్ను తీవ్రంగా శిక్షిస్తాను అని బెదిరించి గ్రామాధికారి సంగరజిత్తును పంపేశాడు. పెద్ద బెడద తప్పినందుకు సంతోషించి రాజయ్య కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మనీ వన్ చంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.